అభ్యర్థిగా మిద్దె వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు. పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగ కల్పనకై కృషి చేస్తానన్నారు. తాగునీరు, సాగునీరు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తానని ఆయన అన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గానికి నాకు కనుక అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా యువత ఎలా ముందుకు పోవాలి, మంది పూర్తిగా వెనకబడ్డ ప్రాంతం మంది సాగునీరు తాగునీరుతో పూర్తిగా ఇబ్బంది పడుతున్న ప్రాంతము. అందులో భాగంగానే నాకు మొన్న ఒక రోజు కలిసినప్పుడు మా గ్రామంలోనే తాగునీటితో పూర్తిగా ఇబ్బంది పడుతున్నప్పుడు నేను భగవంతుడు ఆశీస్సులతోటి నేను సొంతంగా కూడా బోరు వేయించి ఆ రోజు ఘనంగా నాకు భూమాత తల్లి సహకరించి, అదేవిధంగా గంగామాత కూడా నాకు పూర్తిగా సహకరించి నిలబడ్డము. జనగిరిలో సాధ్యమైనంత వరకు నీటి సమస్యను తీర్చడం కూడా జరిగింది. అదేవిధంగా నాకు ఈ పత్తికొండ నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పూర్తి వెనకబడ్డ ప్రాంతం మనకి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. పూర్తిగా మనం జూన్ గానంగా పంట వేసుకుంటాము, జనవరి పంట అయిపోతుంది. ఆ తర్వాత వలసకి మనము ఇక్కడ నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది పూర్తిగా అరకట్టే విధంగా ఇక్కడ మనం చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు అందరికీ ఉపాధి కల్పించే విధంగా